నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ హయాంలో అతనిదే హవా. ఎమ్మెల్యే మారిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు కూడా అతనిదే పెత్తనం. గుడివాడలో ప్రస్తుతం జరుగుతోంది ఇది. వైసీపీ హయాంలో గుడివాడలో దందాలు సెటిల్మెంట్లతో రెచ్చిపోయిన కామేపల్లి తులసిబాబు అనే గడ్డం గ్యాంగ్ లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నమ్మిన బంటుగా మారిపోయాడు. షాడో ఎమ్మెల్యేగా వసూళ్లు, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ అరాచక శక్తి రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో 6వ నిందితుడు. అధికారులు ఎమ్మెల్యేను కలవాలంటే ముందు తులసిబాబు దర్శనం తప్పదని ప్రచారం జరుగుతోందంటే అతని పవర్ ఏంటో అర్థమవుతోంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న టీడీపీ అధినాయకత్వం కాస్త ఆలస్యంగానైనా తులసిబాబుపై చర్యలు తీసుకోవడానికి పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి షాడో ఎమ్మెల్యే ఆట కట్టినట్లేనా? రైట్, దానికన్నా ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెరీ లేటెస్ట్ ఫ్రమ్ విజయసాయి రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ. ఆయన కాసేపటి క్రితమే ట్వీట్ చేశారు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా. ఇక పూర్తిగా తను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవటం లేదని, రేపే రాజ్యసభ ఎంపీకి కూడా రాజీనామా చేస్తానని, ఇన్నాళ్ళు తనని ప్రోత్సహించిన ఆదరించినటువంటి వైఎస్ కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతి గారికి, దాంతోపాటుగా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ 9 సంవత్సరాల పాటు ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ట్విట్టర్ వేదికగా. అలాగే జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అనే ఒక మాట కూడా అన్నారు. వీ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అలాగే ఇక ఏ రాజకీయాలు కూడా ఉండవు, చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందంటున్నారు. రైట్, ఎనివే ఇప్పటి వరకు తర్వాత మేము వస్తున్నాము, మళ్ళీ అధికారంలోకి మేము వస్తున్నాం అన్న ఆయన ఇప్పుడు అసలు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు రాజకీయాల నుంచి. దీని గురించి షార్ట్ డిస్కషన్, దాని తర్వాత గుడివాడ షాడో ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడదాం.